నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాడు. మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో సమస్యలు కావచ్చు. అయితే వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే ఓం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం సీతారామరాజు గురువు గారు చెప్తానంటున్నారు. సో మీ సమస్యలన్నీ కూడా గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, మనిషి పుట్టిన తర్వాత గిట్టే వరకు కూడా ఎన్నో సమస్యలు ఉంటూనే ఉంటాయి. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ గా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సో డబ్బు కొంతమంది సంపాదించాలనుకుంటారు, కానీ సంపాదించలేకపోతారు, సరైన దారి దొరకదు. అలాగే కొంతమంది డబ్బు చాలా సంపాదిస్తారు, కానీ అవి వాళ్ళ దగ్గర నిలవవు. అలాంటప్పుడు మీ దగ్గర ఎలాంటి పరిష్కారం ఉంది గురుగారు? వాస్తవానికైతే తల్లి, ప్రతి ఒక్క మానవాళిలో ఇప్పటి వరకు ఎంతవరకు చేసినా గానీ కొంతమంది ఎంత కష్టపడ్డా ఎదుగుదల లేక, లక్ష్మి నిలబడక, మానసికమైన వ్యాధికి బాధకు గురైపోతూ అనుకూలమైన స్థితులు కాక, అసలు ఎంత కష్టపడ్డా గొర్రెకి బెత్తిన తోక మాదిరిగా ఎదుగుదల అనేది ఆగిపోతూ ఉంటుంది. కొంతమందికి లక్ష్మి ఉన్నా ప్రశాంతత లేక, ఆ లక్ష్మి నిలకట లేక, సద్వినియోగమైన దారికి పోక, అసలు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియక మానసికమైన స్థితికి కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళల్లో ఉండవలసిన స్థితిగతులు ఏంది అనేది మనకు ముఖ్యంగా తెలుసుకోవాలమ్మా. వాస్తవానికైతే ఇలాగ చాలా మంది బాధపడుతూ, మనశ్శాంతి లేక, మనస్సు ఇబ్బందులు పాలవుతూ, ధనాన్ని సాధించలేక, లక్ష్మి మిలుగుబాటు లేక, ఎంత కష్టపడ్డా కానీ ఎదుగుదల లేక బాధపడే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏందనంటే, మనిషిలో ఉండవలసిన జాతక చక్ర జీవావళి, మనిషిలో ఉండవలసిన గ్రహస్థితి, మనిషిలో ఉండవలసిన స్థితిగతులు, అతనిలో ఉండవలసిన బలాబలమైన యోగ బలాలు ఎలా ఉన్నాయనేది ముఖ్యంగా ముందు తెలుసుకోవాలి. అతనిలో ఉండవలసిన జాతక చక్రం కరెక్ట్గా నడుస్తుందా లేదా, అతనికి సంబంధించిన పంచభూతాలు అనుకూలమైన స్థితిలో నడుస్తున్నాయా లేదా, అతనికి ధనస్థితికి గీత అనేది అతనిలో ఏర్పడిందా లేదా. ఒక్కొక్క వయసుకి ఒక్కొక్కరికి కొంత నిలకట అవుతూ ఉంటుందమ్మా. వాళ్ళల్లో ఉండవలసిన వయసు జ్ఞానాన్ని బట్టి 21 నుంచి మనిషికి కొన్ని రకాలుగా జ్ఞానశక్తి పెరుగుతుంది, సంపాదన మీద ధ్యాస వస్తుంది, మనిషి ఎదుగుదల కోసం నాందిగా ముందుకు పోతూ ఉంటాడు. వాళ్ళల్లో లక్ష్మి సాధించాలని కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఫీల్డ్లో నడబడి చేస్తూ, కొంతమంది జాబ్ రకంగా, కొంతమంది పని రకంగా, కొంతమంది కొంత కష్టపడి బిజినెస్ పరంగా ఇట్లా అభివృద్ధి చెందాలని చాలామంది పోరాడుతూ ఉంటారు. దాంట్లో సక్సెస్ కాక, డబ్బు పరంగా రాక, ధనం మిగులుబాటు లేక, మానసికమైన బాధపడుతూ ఉండవలసిన వాళ్ళల్లో కొన్ని రకాలుగా గ్రహాల వల్ల కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీ ప్రసన్నమైన యోగం అతనిలో ఉందా లేదా తెలుసుకోవాలి. ఆ లక్ష్మీ ప్రసన్న యోగం ఎలా వస్తుంది, అతనికి సంబంధించిన జాతక చక్రంలో ఎలాంటి పోరాటం చేస్తూ ఉన్నాడు, అతను పోయే దారి కరెక్ట్ దారా కాదా. ఇప్పుడు నడిచే వాళ్ళు ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తూ ఉంటారు, చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కానీ కొంతమందికి కలిసి వస్తుంటుంది, కొంతమందికి కలిసి రాదు. అది ఎందువల్ల కలిసి రాదు, వాళ్ళకి లక్ష్మి అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వాళ్ళలో ఎందుకు మిలుగుబాటు ఉండట్లేదు అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. అతనికి లక్ష్మీ ప్రసన్నమైన గీతాబలం అతనికి ఉందా లేదా, దాంట్లో అతను ఎదగగలుగుతాడా ఎదగలేడా అనేది ముఖ్యంగా మనం పరిశీలించి, వాళ్ళ జాతక చక్రాలను గమనించి, వాళ్ళ ముఖ తేజస్సును బట్టి వాళ్ళకి ఆ వయసు జ్ఞానంలో వచ్చే అవకాశం ఉందా లేదా, వాళ్ళకి ఇంకా ముందుకు అభివృద్ధి చెందగలుగుతారా, వాళ్ళు ఏ దోషానికి యుద్ధం చేస్తూ ఉన్నారు, ఏ సమస్యకి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, చెడు ఇబ్బంది కలిగి ఇబ్బంది పడుతూ ఉన్నారా, లేదా గ్రహాలు సహకరించక లక్ష్మి వెలగటం లేదా, అతను చేసే పని కరెక్ట్ అయిందా కాదా అనేది మనం ముందు అంజనములో చూసి, వాళ్ళ జీవిత చక్రాలను పరిశీలించి, వాళ్ళ జీవిత బలాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనే దానికే ఈ శివశక్తి జ్యోతిష్యాలయం. ఈ శివశక్తి జ్యోతిష్యాలయంలో ఎవరైనా భక్తులలో ఎలాంటి ఇబ్బందులున్నా, ఎవరెవరు ఏ సమస్యతో బాధపడుతున్నా వాళ్ళకి ఖచ్చితమైన మార్గాన్ని మనం చూపించి, వాళ్ళు ఈ దారికి వెళ్తే ఈ లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది, ఈ దారికి వెళ్తే ఈ బిజినెస్ అభివృద్ధి అవుతుంది, ఈ పని చేస్తే నీ ఉద్యోగంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు అనేది మనం గమనించి, వాళ్ళకి మంచి చక్కటి భవిష్యత్తునిచ్చి, వాళ్ళకి మంచి పరిష్కారాన్ని మనం అందజేయగలుగుతామమ్మా. సో గురువు గారు చెప్పింది విన్నారు కదా. మీరు ఒకవేళ ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడుతున్నా, డబ్బు సంపాదించి కూడా మీ దగ్గర నిలవట్లేదా, అసలు డబ్బులు ఎలా సంపాదించాలో కూడా తెలవట్లేదా, డబ్బు ఆ రకంగా కూడా సంపాదించింది నిలవనప్పుడు గురుగారు చక్కని పరిష్కారం చెప్తున్నారు. అయితే మీరు గురుగారిని కలవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం సీతారామరాజు గురువు గారు. నమస్కారం.